ప్రతి ఆడపిల్ల పెళ్లి కథ వెనుక కొన్ని కోట్ల కలలు మనసులోనే సమాధవుతున్నాయి. అమ్మా మిథునా, అమ్మా మిథునా, అమ్మా మిథునా, అమ్మా మిథునా. బాపు అమ్మా మిథునా, బాపు ఇవాళ నేను చూడనీకే పెళ్ళి వాళ్ళు వస్తానన్నారు కదనే, ఇవాళ ఒక్కరోజన్న ఇంట్లో ఉండి రాదు? బాపు పెళ్లి చూపులే గాని పెండ్లి కాదు కదే, వాళ్ళొచ్చాక ముచ్చడి పంపి నేనే వస్తా. అమ్మా మిథునా, మిథునా, అమ్మా. ఈ పాత కారు అమ్మేసి కొత్త కారు కొనండి ఫాదర్ అంటే వినరు. ఇప్పుడు ఎలా వెళ్ళేది? నువ్వు కష్టపడి కొన్నాక చెప్పు నాకు ఈ ముచ్చట, గప్పుడింటా. కొంటే నీ కారేం ఎక్కుతాంలే. రేయ్ ఆపండి రా మీ గొడవ, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. వావ్ నైస్. దీనికి ఏమైందో? ఏమైందండి? ఎప్పుడు రిపేరే. మై బ్యూటిఫుల్ మామ్. వీటికేం తక్కువ లేదు. భయ భయ ఒక్క నిమిషం. కిచ్చడి ఎక్కువ అంటే అమ్మా. ఫాదర్ మీరు మదర్ని తీసుకొని ఆటోలో వచ్చేయండి. ఒరే అందరం కలిసి వెళ్దాం, ఉండరా గౌతమ్. బాయ్ బాయ్. ఒరే ఆ పిచ్చి పిచ్చి ఫోటోలు తీసుకుంటూ ఎక్కడ ఆగక తిన్నగా ఊర్లోకి వెళ్ళిపో. వాడు మన మాట ఎప్పుడు విన్నాడని చెప్తున్నావు? ఊరి కొత్తలా ఉన్నావన్నా, ఇంతకీ ఏడి వాళ్ళు? నాగారం అండి. అవునా, అది మా ఊరే. ఇంతకెవరింటికి? అక్కడ అక్కడ మా మామగారు హౌస్. ఓహో, మనకు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా మన ఊళ్ళో?
వాడేంటి బండి కంటే స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు? యాప్ అని వావ్, ఒకసారి ఆపండి. బా వావ్, ఏముంది భయ్యా. భయ 2 అడుగు వస్తే ఊరు వస్తుంది, వెళ్దామా? నో థ్యాంక్స్ భయ్యా. నీ ఇష్టం. థ్యాంక్ యూ. ఎక్కడో చూసినట్టుంది. మీరు ఒక నిమిషం ఆగండి, నేను ఇప్పుడే వస్తా. ఎవడ్రా నువ్వు? ఫోటోలు దింపుతున్నావు? ఎవరో ఎందుకు తెలవకుండానే? పిచ్చా నీకేమన్నా? ఊరికి కొత్త? మా వాళ్ళకి గాని తెలిసిందనుకో నీ కెమెరాతో పాటు నీ కాళ్ళు కూడా ఇరగొడతారు. మర్యాదగా వెళ్ళిపోయి ఇడికెళ్ళి. ఓహో కూల్ కూల్. ఫోటోలు తీస్తే కొట్టేస్తారా? కొట్టుడు కాదు, సంపి బొంద పెడతారు. చా, మేము చూస్తూ కూర్చుంటాం. మరి నువ్వు చేసేదో భరతనాట్యం, మళ్ళీ పిల్లలకు నేర్పించడం కూడానా? ఛీ! మీరు మేడంతో వెళ్ళండి, నేను అతనితో మాట్లాడి వస్తా. ఎవరయ్యా నువ్వు? మా టీచర్ని ఏడిపిస్తున్నావు. నువ్వు నిజంగానే ఇడియట్. నేను ఊరికే అన్నాను పాపా. నో, మా టీచర్ నేర్పించావు. తన డాన్స్ కూడా బాగాలేదన్నావు. నేను విన్నాను. నువ్వు నిజంగానే బ్యాడ్ బాయ్. సారీ పాపా, నిజంగా కావాలని అనలేదు. ఇప్పటికే మా టీచర్ బాధలో ఉంది, నువ్వు ఇంకా ఏడిపించావు. ఓకే మై డియర్ లిటిల్ గర్ల్, ఐఎమ్ సారీ అగైన్. సారీ నాకు కాదు, మా టీచర్కి చెప్పు. అర్థమైందా? ఓకే అర్థమైంది. కానీ చెప్పు, మీ టీచర్ ఎందుకు డల్గా ఉంది? మరి మా టీచర్కి డాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ తను వెళ్ళిపోతుందిగా.
ఎక్కడికి వెళ్తుంది మీ టీచర్? పెళ్లి చేసుకున్నాక మరి అలాంటివి చెయ్యకూడదు కదా. ఓకే, నాకు అర్థమైంది. నో, మా టీచర్కి ఫస్ట్ సారీ చెప్పు, లేకపోతే మా డాడీతో కొట్టిస్తా. 1 minute, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చి సారీ చెప్తా. మ్, భయ్యా, భయ్యా ఇది ఒకటి ఇవ్వండి. లేదు, 2 ఇవ్వండి. 2 20 అన్నా. భయ్యా గిఫ్ట్ ప్యాక్ చేసుకునే కవర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇవి ఉన్నాయన్నా. ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏంటిది? ఇది సారీ లెటర్. ఇది తీసుకెళ్ళి మీ టీచర్కి ఇవ్వు. ప్లీజ్ హెల్ప్ మీ. ఇది నువ్వేయాలి, నువ్వే చెప్పాలి. ఇప్పుడు తను నా మీద కోపంగా ఉంది కదా, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నా. ప్లీజ్ మై స్వీట్ లిటిల్ గర్ల్, హెల్ప్ మీ. కావాలంటే నీకు చాక్లెట్స్ కొనిస్తా. సరే, బాయ్. ప్రతి ఒక్కడికి ఒక్కో కళ ఉంటుంది, అలాగే నాకు ఈ ఫోటోగ్రఫీ. రే గౌతమ్, డిగ్రీ పూర్తయింది కదరా, నెక్స్ట్ ఏంటిది? ఫోటోగ్రఫీ ఫాదర్. ఫోటోగ్రఫీయా? అరే అమెరికాకు పోయి మాస్టర్స్లో జాయిన్ కామంటే ఫోటోగ్రఫీలో జాయిన్ అవుతుంటున్నావు. ఏముందిరా అందులో? ఈ లచ్చల ఫీజులు కట్టేది కాలేజీలో ఎందుకురా? ఈ ఫోటోలు తీసేదానికేనా? మంచి ఉద్యోగం చూసుకొని ఒక పొలం చూసుకొని పెళ్లి చేసుకొని మాకు తోడుగా ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటావు అనుకున్నాం రా. ఈ ఫోటోగ్రఫీ అయిందిరా ఫోటోగ్రఫీ. మీరు ఆగండి, నేను మాట్లాడతాను. నాన్న గౌతమ్, ఏం మాట్లాడుతున్నావురా? మీ నాన్న చెప్పేది కూడా నీ ఫ్యూచర్ కోసమే కదా. నీకెందుకు అర్థమవుతలేదురా? ఈ ఫోటోగ్రఫీ అంటే ఎందుకురా అంత పిచ్చి? ఈ ఊర్లోనే ఉండి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఫోటోలు తీసుకుంటూనే ఉంటావా? నోమా, అలా కాదు. నేను అందరిలా ఒక షాప్ ఓపెన్ చేసి పెళ్లి సీజన్ వచ్చే వరకు వెయిట్ చేయడం కాదమ్మా. ఐ వాంట్ టు బికమ్ ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఈ బ్యూటిఫుల్ జర్నీలో నేను ఇంకా ట్రావెల్ చేయాలమ్మా. నేను తీసిన ఫోటోని పదే పదే చూసి ఆనందిస్తాను చూడు, అక్కడుందమ్మా నా హ్యాపీనెస్. సెటిల్ అయితే బాగా సంపాదిస్తాను కూడా. మా ఇట్స్ మై ప్యాషన్ మా. ఒక ప్యాషన్ని లీడ్ చేయడానికి ఒక అబ్బాయిగా నేనే ఇంత స్ట్రగుల్ అవుతున్నా, అలాంటిది తనొక అమ్మాయి. డాన్సర్ అవుదామనే కళ 3 ముళ్ళ పెళ్లి బంధంతో ముగిసినట్టేనా అమ్మా? బాపు, బాపు, నీతో మాట్లాడాలే. ఏమైంది బిడ్డ? మొహం అంతా చిన్నపోయినట్టుంది. నాకిప్పుడప్పుడే పెండ్లొద్దు బాపు. ఇంకా నేను జానా చేయాలి, నిన్ను చూసుకోవాలి. రోజు పొద్దున్నే లేచి మహాలక్ష్మిలా నీ ముందు ఇల్లంతా తిరగాలి. ఎన్నున్నాయి. నువ్వే అనేది కదా బాపు, నేను ఇంట్లో తిరుగుతుంటే మహాలక్ష్మిలా కలకల్లాడేదని. ఇప్పుడు నన్ను పంపిస్తే ఎలా బాపు? అన్నిటికంటే ముందు మా అమ్మ నా మీద పెట్టుకున్న కళ, నేను ఎప్పటికైనా గొప్ప క్లాసికల్ డాన్సర్ అయ్యి నలుగురికి నాట్యం నేర్పించాలని అని పోతూ పోతూ నా కాళ్ళకి గజ్జలు కట్టింది. కానీ నువ్వు ఇప్పుడు అదే కాళ్ళకి మెట్టలు తొడుక్కోమంటున్నావా బాపు? చిన్నప్పుడు నేను డాన్స్లో ఫస్ట్ వస్తే ఊరంతా తిరిగి చెప్పేటోడివి నా బిడ్డ ఫస్ట్ వచ్చిందని. ఇప్పుడేమని చెప్తావు బాపు? నాకేమొద్దు, నేను ఏడికి పోయేది లేదు. నేను ఈయన్నే ఉంటా, నిన్ను మంచిగా చూసుకుంటా. నువ్వు డాన్సర్ అవ్వాలనేది కళ చాలా గొప్పది. ఒక సాధారణ తండ్రిగా నేనేం చేయగలను బిడ్డ? మీ అమ్మే బతుకుంటే ఇప్పుడు ఇలా ఉండేదిదా? పెళ్ళి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా చేయాల్సిందే కదనే. కానీ మనకి తెలిసిన సంబంధం, పిల్లగాడు చాలా మంచోడే, మంచి కుటుంబంలో ఇయ్యాలన్న ఆశ నాకు కూడా ఉంటది కదనే. ఇక నేనంటావా, నెలకు ఒకసారైనా వచ్చి చూసిపోవే, మనసు నిమ్మలంగా ఉంటది. నీ పెళ్ళి ఇప్పుడు నాకున్న ఒక్కగానొక్క బాధ్యత. ఏడవకు బిడ్డ, అంతా మంచిగానే జరుగుతుంది, సరేనా? పెళ్ళన్నాక
సర్దుకుపోవాలనే. నాకేమొద్దు. తల్లి ఊకమ్మ. టీచర్, ఏంట్రా ఇది? టీచర్, గుడ్లో మిమ్మల్ని ఫోటో తీసిన ఆయన ఇది మీకు ఇయ్యమని చెప్పాడు. హ్మ్. డియర్ నాట్య దేవతకి, మిమ్మల్ని ఏడిపించినందుకు సారీ. అదేదో సరదాగా చేశానే తప్ప మిమ్మల్ని హర్ట్ చేయడానికైతే అస్సలు కాదు. నాకు నువ్వు, నీ పక్కనున్న చిన్నపిల్ల ఇద్దరూ ఒకేలా అనిపించారు. ప్రతి చిన్న విషయానికి అలిగి ఏడ్చే చిన్న పిల్లల. మీరు ఒప్పుకుంటే మీ ముందుండి మీ నాట్యాన్ని, మిమ్మల్ని రెండూ బాగా చూసుకుంటా. నాకు తెలిసి ఇదే నేను మీకు రాసే ప్రేమ అండ్ పెళ్లి లేఖ. లెట్స్ ఎక్స్ప్లోర్ యువర్ డ్రీమ్స్, సారీ అవర్ డ్రీమ్స్. ఇట్లు మీ పెళ్లి చూపులు చూసుకోవడానికి అండ్ మీకేమీ కాకుండానే మిమ్మల్ని ప్రేమిస్తున్న ఒక అబ్బాయి, గౌతమ్. అమ్మా మిథునా, ఇంకా ఎంతసేపమ్మా?